సో హే వాట్సాప్ పీపుల్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఫైనల్లీ మన ఎగ్జామ్స్ అయితే అన్నీ అయిపోయినాయి. బ్యాక్ టు గ్రైండ్ అగైన్. ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ మొత్తం కాంపిటీషన్ మీద. సో ఈరోజు వీడియో ఏంటంటే మన ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, మన డైట్లో చేంజెస్ వచ్చినాయి, మన వర్కౌట్లో కూడా చేంజెస్ వచ్చినాయి. మనం ఇప్పుడు 1700 క్యాలరీస్ తింటున్నాం. సో ఈ 1700 క్యాలరీస్లో మనకి ఎన్ని మీల్స్ ఉన్నాయి, ఏ మీల్స్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉంది అన్నీ చూపిస్తా. ఇదేదో ఈ డైట్ని ఫాలో అయితే మీరు కూడా నా లెక్క యాప్స్ తెచ్చుకోవచ్చు, లైక్ వెయిట్ లాస్ అవ్వచ్చు అని కాదు. ఇది ఒక ఇన్స్పిరేషన్ లెక్క తీసుకోండి. లైక్ 1700 క్యాలరీస్కి ఒక కాంపిటీషన్ ఆడేటోడు ఏం తింటాడు అని తెలియనికే ఈ వీడియో. సో అది మ్యాటరు. పొద్దున్నే లేచి హియర్ వీ హ్యావ్ బ్లాక్ కాఫీ. దీంట్లో కొంచెం ఒక 3 grams ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకున్నా. నాకు ఈ మధ్య బ్లాక్ కాఫీ చాలా అడిక్ట్ అయిపోయింది. అంటే నేను అడిక్ట్ అయిపోయినా బ్లాక్ కాఫీకి. రోజుకి 2-3 తాగుతున్నా. అండ్ నాకు ఇంత పెద్ద దాంట్లో తాగుతూనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంత కప్పులో తాగితే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అది తాగితే పక్క ఒక 500 ml మగ్గు తాగాల్సిందే. ఫైన్, కాఫీ తాగేసి జరసేపు వాకింగ్ చేద్దాం ఎంప్టీ స్టమక్. దాని తర్వాత మీల్ నెంబర్ 1, మీల్ నెంబర్ 2 రెండు కుక్ చేసుకుందాం. లెట్స్ గో. సో మన వాకింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఒక 4000 స్టెప్స్ అయితే చేసిన. సో మన మీల్ 1 వచ్చేసి ఆల్మండ్స్ ఇంకా వే ప్రోటీన్. అండ్ సెకండ్ మీల్ వచ్చేసి ఒక స్కూప్ వే ప్రోటీన్ అండ్ ఓట్స్ 30 grams. సో నేనేం చేస్తాను సింపుల్గా, నాకు ఎట్లా జిమ్కి లేట్ అవుతుంది, ఆల్మోస్ట్ 12 అయింది. సో 2 మీల్స్ని ఒకటేసారి కంబైన్ చేసుకొని తినేసి జిమ్కి వెళ్ళిపోతా. సో దట్ నాకు ఎనర్జీ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది తినేసి మనం జిమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. అట్లా కదా ఎడికెన్స్ పార్ట్ చూడు. అయ్యా ఏమైపోయింది? 15,000 మినిమం. సో నేను ఒక 2-3 weeks బ్యాక్ నా లెగ్ ఇంజరీ ఏందని వీడియో పెట్టిన. చాలామంది దాన్ని ఏమనుకుంటున్నారంటే సింపతి కోసం పెట్టిండ్రు, ఏదో షో చేస్తుండ్రు అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇంజరీ అయిన తర్వాత నేను ఐసీఎన్ డ్రాప్ అయిదాం అనుకున్నా. ఒకవేళ నేను చెప్పకుండా డ్రాప్ అయినాను అనుకో, మీరు భయపడి డ్రాప్ అయిన లాస్ట్ టైం అని అంటారు. సో అందుకే నాకు అయింది నేను చూపించిన. ఒకవేళ నేను డ్రాప్ అయినా కానీ నా లెగ్ ఫ్రాక్చర్ అయిందని చెప్పుకోనికి ఉంటుంది, లేదంటే భయపడి డ్రాప్ అయినా అనుకుంటారు. సో అందుకే ఆ వీడియో పెట్టిన, ఏదో సింపతి కొట్టడానికి షోదింగ్ అని కాదు. నేను ఆ వీడియో పెట్టి మంచి పని చేసినాను నాకు అనిపించింది. సో అది మ్యాటర్. లేట్ చేయకుండా ప్రీ తీసుకొని స్టార్ట్ చేద్దాం. మీరే మాట్లాడేస్తున్నారు, మీరే ల్యాప్టాప్ కంప్లీట్ చేసేనారు. ఇంకా నేను సో ఇప్పుడే మన వర్కౌట్ అయితే అయిపోయింది. లిటరల్లీ చాలా వాల్యూమ్ ఉండే, మస్తు వేరియేషన్లు ఉండే. అవన్నీ రికార్డ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. సో అందుకే 4 వేరియేషన్ చూపించిన. బాడీ మొత్తం డిప్లీట్ ఉంది, అసలు మాట్లాడే ఒప్పుకో లేదు. సో ఈరోజు మన చెస్ట్ అండ్ బ్యాక్ అయిపోగొట్టినాం. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి మన నెక్స్ట్ మీల్స్ ఏమో చూసుకుందాం. సో లెట్స్ గో. ఎవర్రా బాడీ బిల్డింగ్ అంటే ఈజీ అన్నది, బుద్ధ చినిగిపోతాను మీ అమ్మ. మెట్లు తీయడానికి కూడా ఒప్పుకోలేదు నాకు. పోదాం.
రెండు వాట్సాప్ ఇంటికే కదా సన్కిస్ట్. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం మళ్ళీ పోయి వాకింగ్ చేయాలి. సో బాయ్ వచ్చి ఏమన్నాడు, ఇక్కడనే తినేసాయి డైరెక్ట్ వాకింగ్కి వెళ్ళిపోదాం అన్నాడు. నా రూమ్కి వచ్చేసరికి ఒక గంటన్నర రానే పోతుంది. సో అందుకే ఇక్కడనే మన థర్డ్ మీల్ కుక్ చేసుకుందాం. అదేంటంటే 2 whole eggs, ఇగో ఇంకా వెజిటేబుల్స్. ఇది క్యాప్సికమ్, యాక్చువల్లీ 200 grams కుకుంబర్, ఇంకా 200 grams క్యారెట్స్ ఉండే, కానీ ఇక్కడ వెజీస్ అవి లేవు. సో అందుకే క్యాప్సికమ్ వేసుకున్న 400 grams. దీంట్లో ఇప్పుడు ఎగ్స్ వేసి స్క్రాంబుల్ కొట్టుడే. కోల్డ్ కాఫీ. ఇదే మన రెసిపీ. ఆ రోజు ఫోన్ తీసుకొని మళ్ళీ తర్వాత నన్ను పర్సనల్ చెప్పిన మరి దాని గురించి స్టోరీ ఏమైంది అన్నది దేని గురించి ఇట్లా చెప్పిన చెప్పాలా, ఇంకేం మాట్లాడదు. వీడియో తీస్తాండే ఆయన స్వామి. నిన్ను తీస్తున్నా జర హాయ్ అయిపోయా యూట్యూబ్ లాగా. హాయ్ గైస్. సో అందరూ కుషాల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖుషి అయిపోతారు. ఎందుకంటే మనోడు చాలా కష్టపడుతున్నాడు, వండుకుంటుండు, ఉప్పు కారం బంద్ చేసిండు. రోషం లేదనుకుంటారేమో, చాలా రోషం ఉంది, చూపిస్తాడు ముందు ముందు. అయ్యా చిన్నగా కనిపిస్తుంది కదా బైసప్, మరీ చిన్న అయిపోయింది బ్రో నువ్వు అట్లా నాకు. సో ఇదే మన థర్డ్ మీల్. ఇది అప్రాక్స్ 400 grams వెజీస్, అంటే 200 క్యాలరీలు, 2 గుడ్లు, అదో 120 క్యాలరీలు ఉంటాయి. సో ఇది లో క్యాలరీ హై ప్రోటీన్. తప్పదు, రైస్ అట్లేం లేదు కాబట్టి వీటితోనే మేనేజ్ చేయాలి. ఇది తినేసి వాకింగ్కి పోయిన తర్వాత నా బిగ్గెస్ట్ మీల్ అదే చికెన్ రైస్. ఎట్లా చేసుకోవాలో కూడా చెప్తా, వీడియోని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టకండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళు డ్రోన్తో నేను షార్ట్ తీస్తుండ్రు. వెల్కమ్ టు గుడారంలో 3 గుద్దలు. ఏమంటావా హైదరాబాయ్, గుడారంలో 3 గుద్దలు. మస్తు అన్నావురా. ఓ దెంగేస్తుంది డ్రోన్. అయ్యా అట్లనే ఉండరా నాన్న, అట్లనే ఉండరా. మెంటల్ షార్ట్ ఇది నాని. ఏడికి పట్టుకపోతున్నావురా ఇంకా? మోనాలిసా మాదిరిస్తున్నావు. రే ఇంకేడికి పోతుందిరా కెమెరా. ఓకే ఫస్ట్ మనము స్టేజ్ పైన ఫోకస్ షుడ్ బి షార్ప్. మన వాకింగ్ స్టైల్ ఎట్లుండాలి, ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండాలి. చలో స్టార్ట్. ఆగాలి, అలాగనే ఇగో ఈ లెగ్ ఉంటుంది కదా, ఇట్లా ఈ చెమ్మడే రావాలి. ఈ చేతిని ఇట్లా అని ఆర్నల్ కొట్టరా, ఆన్ రౌండ్ కాదు, ఆర్నల్ కొట్టొచ్చు. ముగ్గురం కొడదాం ఇట్లా. చూపిరా. ఇది ఏ హ్యాండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడే మనం వాకింగ్ కోసం వచ్చేసినాం. ఈజ్ మిస్టర్ బాను వాకింగ్. మేము ఇప్పుడు 2 గంటలు నాన్ స్టాప్ వాక్ చేయాలి. ఎస్, ఏ ప్రెప్ అంటే ఇంకా ఎన్ని రోజులు, 40 రోజులు, 49 రోజులు. అసలు 49 రోజులు ఒకటేసారి అంత దన్నుని వచ్చేసినాయి. 3 నెలలే అనుకుంటా 40 రోజుల కాడికి వచ్చేసింది. ఇప్పుడు ప్రెషర్ ఏంటంటే కండిషన్ రావాలి, కండిషన్ రాకుండా పెద్ద ప్రెషర్, టెన్షన్ ఉంటా ఉంటుంది. ఎందుకు నువ్వు వేసుకుంటున్నావు గ్యాప్లా? సో అది కండిషన్ రావాలి. కండిషన్ కోసం ఇప్పుడు నేను ఏమన్నా చేయాలి, వాకింగ్ గట్టిగా నుకుడు నా కోచ్ వేస్తుండు వాక్, ఇంకో వేస్తున్నా. ఈ పిల్ల చూసి సిగ్గుపడి పోతుంది. అమ్మ ఏం సిగ్గుపడతారు రాబోయ్. సో ఇప్పుడే మన వాకింగ్ అయితే అయిపోయింది. 15K స్టెప్స్ డన్. పోయి మన మీల్ కుక్ చేసుకోవాలా. ఇక మన బాయ్స్ అందరు గ్యాదర్ అయిపోయింది. కుషల్ బాయ్ పిడుకోలు మీ ఇద్దరు పోయి మాస్టర్ పొటాటో ఏంటది, మాస్టర్బేషన్ కాదు, పోయి గ్రిల్ చికెన్ దొబ్బి తింటారంట. నువ్వు ఇంట్లో కుస్సో అంట. నేను పోతున్నారా బాయ్, వద్దు నాకు పోజింగ్ పైసలు ఇచ్చేసారు, చేపించిన 50 రూపాయలు కొట్టరు. అది రానికి కారణం రాత్రంతా కష్టపడతాడు. ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తాడు, ఇట్లా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కుషాల్ వ్లాగ్స్ కి.
ఏమంటున్నా అందరికి చెప్తున్నా కొంచెం గట్టిగా అయ్యేటట్టుంది లేదు వస్తలేదు. కుషాల్ బ్లాగ్స్ కి అందరూ సపోర్ట్ చేయాలి. స్టార్టింగ్ లో మనోనికి వండుకోనికే గుడ్లు ఉండకపోతుండే, వేసుకోనికే డైర్లు ఉండకపోతుండే, దండం మీద పోయి డైర్లు తెచ్చుకొని వేసుకొని జిమ్కి పోతుండే. అట్లాంటిది ఈ పొజిషన్కి వచ్చిండు. ఎవరి వల్ల? మీ వల్ల. మీరు 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోవాలి కుషాల్కి. ఇప్పటిదాకా అవన్నీ జోక్ చేసినా కానీ డైర్లు కొనుక్కుంటుండే పోయి. కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి. ఓకే గాయ్స్, బాయ్. సో అది మ్యాటర్. పోయి మనం ఇంకో మీల్ కుక్ చేసుకుందాం. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ మనం మన రూమ్కి వచ్చేసినాం. అండ్ మ్యాటర్ ఏంటంటే మనం హాస్టల్ ఉంటుండే కదా, ఇప్పుడు ఒక రూమ్కి కూడా షిఫ్ట్ అయిపోయినాం. సో యూ కెన్ సీ ఇదే మన రూమ్. ఎందుకురా అంటే ప్రెప్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హాస్టల్లో కొంచెం ఇష్యూస్ అయి ఉండే. ఆ ఓనర్ కూడా కొంచెం షో తెంగిండో. సో వాంతో నిందనేది బయటకు వచ్చేసిన. సో అది మ్యాటరు. మనం ఇది సో ఇప్పుడు మనం మన లాస్ట్ మీల్ కుక్ చేసుకోవాలి. ఏం లేదు, 50 grams రైస్ ఉంటుంది, 350 grams చికెన్ ఉంటుంది, 100 grams ఆనియన్స్, 100 grams టమాటో. ఇవన్నీ కలిపి ఏదైతే అది చేయాలి. నేనైతే పులావ్లోకే వేసుకుంటా, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదో వేయాలి. మస్తు అసలు ఓపిక లేదు కుక్ చేసుకొని కూడా, బట్ సచ్చుకుంటా చేసుకోవాలి. ఇలాంటప్పుడే మమ్మీ డాడీలు గుర్తొస్తారు. ఇంట్లో ఉన్న బాగుండు. ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా మమ్మీ వండి పెడుతుండే. ఇప్పుడు కూడా అన్నీ నేనే వండుకోవాలి కాబట్టి జర దమ్ అవుతుంది. ఇట్స్ ఓకే, అలవాటు అయిపోయినాయి బ్యాచిలర్ లైఫ్. కుక్ చేసుకుందాం, లెట్స్ గో. సో టొమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నా. దీంట్లో చికెన్ వేసేసి ఉప్పు కారాలు అన్నీ వేసేసి రైస్ వేసేసాడే గంతే. సో ఇప్పుడే చికెన్ అయితే వేసేసిన. దీన్ని కలిపేసి కొంచెం మగ్గనిద్దాం. సో ఇక్కడ కర్డ్ ఉంది, ఇంకొక యాపిల్ ఉంది. అండ్ ఇదే మన చికెన్ పులావ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇదే మన మీల్స్ అన్నమాట, మన ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. ఇది మొత్తం 1700 calories ఉంటుంది. మ్యాక్రోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తా. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. వేదవ్యాస్ బ్రో, వాట్సాప్ బ్రో, మన గ్యాంగ్ అందరు ఫుల్ ఫన్ చేసి ఉండే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఈరోజు. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి మస్తు ఎంజాయ్ చేసి ఉన్నారు అనుకుంటున్నా. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇన్స్టాలో ఒక 20K ఫాలోవర్స్ ఐసీఎన్ అయిపోవాలా. అండ్ ఇఫ్ పాసిబుల్ 10K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో అయిపోవాలా. ఇంకేముంది, రెగ్యులర్గా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ. లెట్స్ గో.